క్లినికల్ పరీక్షల విశ్లేషణగా తెలుసుకుందాం. 2005 నుంచి 2015 మధ్య కాలంలోని భారత్లోని ఔషధ పరీక్షల సమయంలో దాదాపుగా 5,000 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి అన్నమాట. మానవుల వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రయోగాల్లో పరీక్షలు జంతువులతో పరిశోధన ద్వారా మరుగైన విశ్లేషణల ద్వారా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనుషులపైన క్లినికల్ పరీక్షలు నిర్వహించాలి. నూతన ఔషధాలు, చికిత్సా పద్ధతులు, వైద్య పరికరాల ఆవిర్భావానికి ఇవి ఎంతకు దోహదం చేస్తామట. కోవిడ్ వ్యాక్సిన్ త్వరితగతిగా అనుమతులు లభించడంపై వైద్య పరిశోధన ప్రాధాన్యత తెలిసింది. పాశ్చాత్య దేశాల క్లినికల్ పరీక్షల కోసం ప్రస్తుతం ఎవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. పైగా అవి చాలా ఖరీదైనవిగా మారాయన్నమాట. అందుకనే భారత్, చైనా తదితర దేశాల్లో క్లినికల్ పరీక్షలు ఇప్పుడు అధికమయ్యాయి. నిరక్షరాస్యత, దారిద్ర్యం, సరైన అవగాహన లేకపోవడంతో దీనివల్ల క్లినికల్ పరీక్షలు భారత్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నమాట. ఆయా వ్యాధులు చికిత్స తీసుకునే అమాయక రోగులు పెద్ద సంఖ్యలో భారత్లో ఉండడం, తక్కువ ఖర్చు, నిపుణులు పెద్ద సంఖ్యలో ఉండడం వంటివి దేశీయ క్లినిక్ పరీక్షలకు అనుకూలంగా మారాయి. కరోనా తర్వాత ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ 10 రెట్లు పెరిగినట్లు అధ్యయనాలు కూడా పెరిగాయన్నమాట. 17వ శతాబ్దంలో బ్రిటన్లో కూలీన వర్గానికి చెందిన లేడీ మేరీ ముటంగు అభ్యర్థన మేరకు మరణశిక్ష పడిన 7 ఖైదీలపై మసూచి ఔషధ పరీక్షలు జరిపారు. ఆధునిక యుగంలో క్లినికల్ ట్రయల్స్ ఆద్యుడిగా జేమ్స్ లిండు 1740లో స్కర్కీ వ్యాధిపై వైద్య ప్రయోగాలు నిర్వహించారు. మసూచి టీకా కోసం ఎడ్వర్డ్ జెన్నర్ క్లినికల్ ట్రయల్స్ జరిపారు. తీవ్రమైన వ్యాధులు ఉన్న రోగులపై క్లినికల్ పరీక్ష నిర్వహణలో శాస్త్రీయ నైతిక సవాళ్లు రెండూ ఉంటాయి. సాధారణంగా క్లినికల్ పరీక్ష 4 దశలు జరుగుతాయన్నమాట. ఔషధ దుష్పరిణామాలను సమగ్రంగా తెలుసుకునేందుకు దాని తొలుత పరిమిత సంఖ్యలో మానవులపై పరీక్షిస్తారు. 2వ దశలో మరింత మందిపై ప్రయోగించి పరిశీలిస్తారు. కొత్త ఔషధాలు అనుమతులు లభించడానికి ముందుగానే 3వ దశ పరీక్షలు జరుపుతారు. ఇందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలపై దాన్ని పరీక్షిస్తారు. ఆమోదం లభించాక 4 దశల మరిన్ని పరిశోధనలు జరుపుతారు. ఒక రోగికి డాక్టర్ సూచించే ఔషధం తప్పనిసరిగా ఆయా దశలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని ఉండాలి. ఒక ఔషధం లేదా చికిత్సా రోగులకు అందుబాటులో వచ్చిందంటే దానిపై కనీసం 10 నుంచి 14 ఏళ్ళ సుదీర్ఘ పరీక్ష జరిగేదని అర్థం చేసుకోవాలన్నమాట. ఒక మంది మార్కెట్లోకి వచ్చిందంటే దాని మీద 14 ఏళ్ళ సుదీర్ఘ పరీక్ష జరిగిందని మనం గ్రహించాలి. ఇండియాలో క్లినికల్ పరీక్షలు కొత్త ఔషధాల ఆమోదం సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన కోసం ప్రొఫెసర్ రంజిత్ రాయ్ చౌదరి నేతృత్వంలోని నిపుణుల కమిటీ 2014లో కేంద్రంలో నియమించింది. ఆ కమిటీ పలు కీలక సిఫార్సులు కూడా చేసింది. వాటి ప్రకారము గుర్తింపు పొందిన సంస్థల దేశీయంగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాలి. వాటికి సంబంధించి ప్రత్యేక మండలిని కేంద్రం కొలువు తీర్చాలి. క్లినికల్ పరీక్షలు హాజరైన వారి హక్కులు భంగం కావట్లయితే ప్రధాన పరీక్షకులు పూర్తి బాధ్యత వహించాలి. ఇలాంటి సందర్భాల్లో వారి లైసెన్సుల కోసం కనీసం 5 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఏదైనా దుష్ఫలితాలు తలెత్తిన బాధితులు నష్టపరిహారం అందించేలా కమిటీ సూచించింది. భారత్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించే ఎవరైనా ముందుగా క్లినికల్ పరీక్ష రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకోవాలని 2009లోనే కేంద్ర ఔషధ మండలి నియంత్రణ సంస్థ నిబంధనలు విధించింది. క్లినికల్ ట్రయల్స్ పెద్ద సంఖ్య ప్రాణాలకు కోల్పోతున్నారన్నమాట. భారత్లో 2005 నుంచి 2010 మధ్య కాలంలోనే దాదాపు 5,000 మంది మరణించినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశీయంగా అక్రమ క్లినికల్ ట్రయల్స్ ఉదాంతాలు వెలుగు కూడా చూస్తున్నాయి. ఇలాంటి వాటిని సమర్థంగా నిర్వహించేందుకు కేంద్రం గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, క్లినికల్ పరీక్షల నిబంధనలు పటిష్టంగా పాటించాలని చూడాలని, వాటిని అతిక్రమించి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అన్నమాట. క్లినికల్ పరీక్షలు భారత్లో బాగానే జరుగుతుంది. దాదాపుగా 90 కంపెనీల దాకా ఉన్నాయి భారత్లో క్లినికల్ పరీక్ష చేస్తున్న వాళ్ళు. హైదరాబాద్లోనే 12 దాకా ఉన్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.